తుమ్మల నాగేశ్వరరావు ప్రెస్ మీట్ పెట్టాడంటే ఇక దొబ్బినట్టే. రైతాంగ కష్టం దొబ్బినట్టే, రైతుల ఆశలు చచ్చినట్టే. ఇక రైతులు మీరు ఆ ఊపిరి పీల్చుకోకండి, ఉన్న ఊపిరిని కూడా వదిలేసి చచ్చిపోండి అనే రకం తుమ్మల నాగేశ్వరరావు. ఇన్ని రోజులుగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఏమో కానీ అసలు అతనికి వార్డు మెంబర్ పదవి ఇచ్చినా కూడా గొప్పదని చెప్పేసి రైతాంగం మాట్లాడుకుంటుంది. ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిన మాటలు రోజు రోజుకి రైతు యొక్క ఛాతి మీద తన్నట్టు అవుతుంది. ఈరోజు వాళ్ళు ఇచ్చింది ఏందో కానీ ప్రజలను పీక్కొని తినుడే ఎక్కువైపోయింది. ఇప్పుడు 8 పంటలకే నేను బోనస్ ఇస్తా, మిగతా వాళ్ళకి వెయ్యి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవి నేను చెప్పిన వరి మాత్రమే వేసుకోవాలి, అది వేసుకుంటే మాత్రమే మీకు నేను బోనస్ ఇస్తా అని చెప్తా ఉన్నాడు. ఏంటంటే గతంలో ఇదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఏమని మాట్లాడిందో తెలుసా? ఇక వీళ్ళు మొత్తం పీకి కట్టలు కట్టినట్టుగా, మొత్తం ఇక బాహుబలి సినిమా శివలింగాన్ని ఎత్తినట్టుగా, వీళ్ళు పెద్ద భారం మోపినట్టుగా 10 పంటలకు మేము బోనస్ ఇస్తామని చెప్పిర్రు. 10 పంటలకు బోనస్ ఇస్తామని చెప్పిర్రు. మళ్ళీ సీజన్ వైజ్గా డివైడ్ చేయలే. ఇది వానాకాలం, అది యాసంగి కాలం అని చెప్పేసి డివైడ్ చేయలే. ప్రభుత్వం చెప్పింది ఏంది? కేసీఆర్ని మించిన అభివృద్ధి చేస్తా అని చెప్పిర్రు. కేసీఆర్ మించి అభివృద్ధి ఎంతో కానీ ఉన్న రాష్ట్రాన్ని అమ్మకుండా ఉంటే సరిపోద్దన్న వార్త అయితే తలెక్కుతోంది. ఈయన మాట్లాడేది ఏంది మిత్రులారా అంటే 8 రకాలకే బోనస్, చెప్పిన పంటలే వేయాలంటూ ప్రభుత్వం ఆంక్షలు. వానాకాలం సాగుపై కాంగ్రెస్ సర్కార్ కొర్రీలు, బోనస్ ఎగ్గొట్టేందుకే మరో కుట్ర, రైతుల ఆగ్రహం. అయితే మీరు చూడొచ్చు మిత్రులారా, తుమ్మల నాగేశ్వరరావు ఏమంటుండంటే వర్షాభావ పంటలే రైతులు వేయాలి, ఎలినినో ముప్పుపై రాష్ట్ర రైతాంగం అలర్ట్ కావాలి, పంట వ్యర్థాలు కాల్చితే కఠిన చర్యలు తీసుకుంటాం, అధికారులతో సమీక్షలో తుమ్మల నాగేశ్వరరావు. ఇక ఈయన పంటలు కాల్చుడు ఇవన్నీ పక్కన పెడదాం, కానీ అసలు కథ ఎందుకు మాట్లాడడం లేదు? రేవంత్ ప్రభుత్వం అసలు కథ ఎందుకు మాట్లాడడం లేదు? అయితే వీళ్ళు బోనస్ విషయం, ఇప్పుడు 3వ విడత రైతు బంధు ఉంది. ఈ రైతు బంధుని ఎట్లాగో ఎగ్గొట్టిరు దాన్ని, లేదు ఇక 3వ విడత రైతు బంధు రాదు. ఇక అంతో కొంత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెడితే దానికోసం వేయడానికి వీళ్ళు ఆపుతున్నారేమో అని కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది. అందులో వీళ్ళు 3 ఎకరాల వరకే టైం లిమిట్ పెట్టిర్రు. 3 ఎకరాల వరకే ఒక లిమిటేషన్ అయితే తీసుకురావడం జరిగింది. వీళ్ళు గతంలో మాట్లాడిన పంటలేన్ని, ఏ పంటలపైన బోనస్ ఇస్తామని చెప్పిర్రు, ఇప్పుడు ఏ పంట దాకా బోనస్ ఇచ్చారో అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏం చేశారు? ప్రత్యామ్నాయ పంటలు కొనుగోలు వైఫల్యం, లక్షల టన్నులు. ఇక చేసింది ఏంది? మొక్కజొన్న. వీళ్ళు ఏదైతే చెప్పిర్రో మాట పరంగా, మేమైతే ఈ పంటలు కొంటాం, దానికి తగ్గ బోనస్లు కూడా ఇస్తామని చెప్పి మాట్లాడుకున్నారు. ఒకసారి మీరు అదే చూసుకోవచ్చు. మొక్కజొన్న, జొన్న, సన్ఫ్లవర్, కందులు, వేరుశనగ, మిర్చి, పసుపు, సోయాబీన్, పెసర, శనగ, పత్తి, వరి, ఇక ఈ విధంగా పెట్టేసి వీటన్నిటికీ వానాకాలం అని తీడలేదు, యాసంగి అని తీడలేదు, మేము ఖచ్చితంగా వాటికి బోనస్ ఇస్తాం. ఎన్ని క్వింటాలైనా కూడా ఇప్పుడు సపోజ్ ఒక 60 క్వింటాలు మొక్కజొన్న అయితే 30,000 రూపాయలు బోనసే వస్తుంది కదా. మరి ఆ బోనస్ ఎవరికి ఇచ్చినావు? ఎవరికైనా ఇచ్చిండా? తుమ్మల నాగేశ్వరరావు ఎవరికైనా ఇచ్చిండ్రా? ఇచ్చినట్టు ఏమైనా చూపిస్తారా? అట్లీస్ట్ వైట్ పేపర్ అనేది రిలీజ్ చేయగలరా? మేము ఇన్ని పంటలకు మీరు ఇచ్చిన బోనస్, అందులో ఎవరైతే ఫస్ట్ ఒడ్లు పెట్టారో వాళ్ళకే దొరికే కార్యక్రమం. చివరి వరకు అది కొసగు, పడ్డోనికి పడ్డాయి, పండోనికి పడలే, అట్లా ఆ పరిస్థితి అయిపోయింది. చాలా వరకు ఒకరికి బోనస్ పడితే ఆ ఊర్లలో మొత్తం టామ్ బోనస్ పడుతుంది, బోనస్ పడింది, బోనస్ పడ్డది, నేను ఇల్లే కట్టుకున్నా అని చెప్పేసి తీరుగా కాంగ్రెస్ కార్యకర్తలతో వీళ్ళ ప్రచారం. ఇవాళ చూసుకుంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు? నేను చెప్పిన పంటలు మాత్రమే వేసుకుంటే బోనస్ వస్తుంది అంటాడు. అంటే రైతాంగం అంత పిచ్చోళ్ళు. రైతులు ఇప్పుడు మీరేం పంటలు వేయాలో రైతులకు చెప్పాలి మీరు, అంతేనా? ఏం పంటలు వేయాలి, వరి వేయాలన్నా వద్దా నువ్వు చెప్తావు. దాన్ని బట్టి రైతులు వరి వేయకుండా ఊరే రావాలి. ఇదేనా మీ లెక్క? నువ్వు ఎన్ని కండిషన్లు పెట్టినా, ఏదేం చేసినా బాగా చెప్తుగా రైతులు వరి పండిస్తారు, అన్ని రకాలు పండిస్తారు, సన్న వాటిలో అన్ని రకాలు పండిస్తారు. బాగా చెప్తగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏది చేసినా కూడా రైతాంగాలు దానికి ధీటుగానే వెళ్తారు తప్ప మీ వాట వినడానికి ఎవరు లేరు. రైతుల యొక్క కోరికలు నెరవేర్చడానికి మిమ్మల్ని పెట్టుకున్నారు తప్ప ఈరోజు మీరు ఇష్టం వచ్చినట్టుగా చేస్తానంటే ప్రభుత్వానికి ప్రజలు ఎదురు దెబ్బ కొడతారు. ఏదో ఒక రోజు ఖచ్చితమైన దెబ్బ అనేది కొడతారు. ఏమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని ముంచుతుంది ప్రభుత్వము. ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఒక ఆదర్శంగా ఉండేది. కానీ వీళ్ళు రాగానే శాటిలైట్ తోటి సర్వేలు చేస్తూ అంటారు, లేకుంటే రేవంత్ రెడ్డి గొర్రు కొడుతుండు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు ఏమో ఆ పక్కన ఉన్న తుమ్మ చెట్లు కొడతా ఉన్నారని చెప్పేసి ఇటువంటి ప్రచారాలు చేసుడు కన్నా శాతం కాకుండా రాజీనామా చేయొచ్చు కదా. రాజీనామా చేయాలి. అందుకని నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డికి హటావో, తెలంగాణకు బచావో.
రేవంత్ రెడ్డికి హఠావో రైతాంగంకు బచావో. రేవంత్ రెడ్డిని ఎంత త్వరగా హఠాయిస్తే తెలంగాణ అంత బాగుపడుతుంది. కాంగ్రెస్ పార్టీని జన్మలో కూడా ఓటేయకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ పార్టీ వల్ల రైతాంగం వాళ్ళు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంత కాదు.